నమస్తే. నేను మీ చంద్రశేఖర్. సమాజంలో కొంతమంది ఆర్థికంగా గొప్పగా స్థిరపడతారు. ఎక్కువ మంది ఆర్థికంగా అంత స్థిరపడరు. సామాన్యులుగా మిగిలిపోతారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకుండే మైండ్ సెట్ అనమాట. ఫైనాన్షియల్‌గా బాగా సెటిల్ అయిన వాళ్ళకి స్థిరమైన అభిప్రాయాలు, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అలాగే కాని వాళ్ళకి కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఈ అభిప్రాయాల కారణంగా చిన్న చిన్న పనుల కారణంగా కొంతమంది అద్భుతంగా జీవితంలో సెటిల్ అయితే చాలామంది సామాన్యులుగా మిగిలిపోతారు. అవేంటో మనం చూద్దాం. ఫైనాన్షియల్‌గా బాగా సెటిల్ అయిన వాళ్ళు ఏం నమ్ముతారంటే డబ్బు అనేది ఒక కమోడిటీ అని, దాన్ని తమ ప్రయత్నం ద్వారా సంపాదించుకోవచ్చు అని నమ్ముతారు. అలాగే వృత్తి జీవితం పట్ల అంకిత భావం కలిగి ఉంటారు. మరో విషయం ఏంటంటే వీళ్ళకి స్థిరమైన నమ్మకం ఒకటి ఉంటుంది. ఆ నమ్మకం గతంలో తాము చేసిన పనుల కారణంగా ఈ రోజున తమ ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని, ఈ రోజున తమ ప్రొఫెషనల్ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఫైనాన్షియల్‌గా తాము జాగ్రత్త పడితే భవిష్యత్తులో వచ్చేటప్పుడు తమ ఆర్థిక పరిస్థితి గొప్పగా ఉంటుందని వీళ్ళు నమ్ముతారు. ఆ నమ్మకంతోటి వాళ్ళకి ఖాళీ సమయం దొరికితే వాళ్ళ ప్రొఫెషనల్ ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. అదర్వైజ్ మరో పక్క చూస్తే సామాన్యంగా మిగిలిపోయే వాళ్ళు ఫైనాన్షియల్ గురించి ఇంత పట్టింపు ఉండదు వీళ్ళకి. సేవింగ్స్ అంత గొప్పగా చేయరు. నార్మల్గా గడిపేస్తుంటారు. వాళ్ళ ప్రొఫెషన్ సమయం అయిపోయిన తర్వాత ఖాళీ దొరికితే తీరిగ్గా టీవీ చూద్దామని, నలుగురితో గాసిప్స్ మాట్లాడదామని, ఏదైనా సెన్సేషనల్ వార్తలుంటే వాటి గురించి మాట్లాడదామని అనుకుంటారు. వాటిలో కాలం గడుపుతూ ఉంటారు. లైఫ్ని కంఫర్టబుల్గా లీడ్ చేస్తారు. వీళ్ళకి తెలీదు ఈ కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేయడం అనేది భవిష్యత్తులో ఆర్థికంగా మరణశాసనం అవుతుందని. ఇలాంటి వాళ్ళని కారణాలు అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే మా పేరెంట్స్ కారణం అని, పరిస్థితులు కారణం అని, పక్కవాళ్ళు కారణం అని, గవర్నమెంట్ కారణం అని, ఇలాంటి కారణాలు చాలా చెప్తారు. నిజానికి ఇద్దరికీ ఒకటే కారణాలు ఉండాలి. అయితే ఆర్థికంగా గొప్పగా సెటిల్ అయ్యేవాళ్ళు వీటేంటి మాట్లాడరు, వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. వాళ్ళ యొక్క విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళ ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచిస్తారు. లక్ అనేది మాటకి వీళ్ళ దగ్గర స్థానం లేదు. లక్ అంటే ఏంటో తెలుసా? లక్ అంటే మీరు ప్రిపేర్డ్గా ఉండటం. ఈ లక్ నమ్మేవాళ్ళు ప్రిపేర్గా ఉండకుండా ఆడికి లక్ బాగుంది అనుకుంటారు. ఈ లక్ అనేది మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ప్రిపేర్గా ఉంటే మీకు ఆ రిజల్ట్ గొప్పగా ఉంటుంది. అలాగే ప్రిపేర్ కాని వాళ్ళకి అవకాశం వచ్చినా ఒలకబోసుకుంటారు. వాళ్ళకి రిజల్ట్ బాగుండదన్నమాట. అదే లక్. కాబట్టి లక్ను నమ్ముకోవడం, లాటరీ టికెట్లు నమ్ముకోవడం కాకుండా ప్రూవెన్ మెథడ్స్ ఏమున్నాయి ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్కి అనేది మనం గ్రహించి అలాంటి మెథడ్స్ని మనం పాటిస్తే మనం లైఫ్లో ఫైనాన్షియల్గా గొప్పగా సెటిల్ అవుతాం. లైఫ్లో ఫైనాన్షియల్గా గొప్పగా సెటిల్ అవ్వాలంటే సింపుల్ చిట్కాలు చెప్తాను. వాటిని మీరు పాటించండి. తద్వారా మీరు లైఫ్లో గొప్పగా సెటిల్ అవ్వగలుగుతారు. అవేంటంటే రోజు ఉదయాన్నే మీరు నిద్ర లేచే సమయానికి ఒక గంట ముందు నిద్ర లేవండి. లేచి ఒక అర్ధగంట పాటు మీ వృత్తికి సంబంధించిన స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మరో అర్ధగంట పాటు లైఫ్లో ఫైనాన్షియల్గా గొప్పగా సెటిల్ అయిన వాళ్ళ జీవిత చరిత్రలు చదవండి. ఈ 2 పనుల కారణంగా మీరు చాలా గొప్పగా ఇంప్రూవ్ అవుతారు. దాంతోపాటు మీకు వచ్చిన ఆదాయ వ్యయాలను ఒక పుస్తకంలో రాసుకోండి. మీకు వచ్చిన ఇన్కంలో 10% సేవ్ చేయండి. కేవలం ఈ చిన్న చిన్న పనుల కారణంగా ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత చూసుకుంటే మీకు మిగతా వాళ్ళకి లేని అడ్వాంటేజ్ వస్తుంది. లైఫ్లో ఫైనాన్షియల్గా గొప్పగా సెటిల్ అవడానికి ఇది రాచమార్గం. కొన్ని వేల మంది, లక్షల మంది ఈ మార్గాన్ని అనుసరించి ఫైనాన్షియల్గా అద్భుతంగా సెటిల్ అయ్యారు. మీరు కూడా ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి లైఫ్లో గొప్పగా సెటిల్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.